నిర్మాణంలో విజయానికి సోపానాలు. కొత్త కాంట్రాక్టర్లకు విజయవంతమైన దిశానిర్దేశం. స్టెప్స్ టు సక్సెస్ ఇన్ కన్స్ట్రక్షన్. సక్సెస్ఫుల్ గైడెన్స్ ఫర్ న్యూ కాంట్రాక్టర్స్. రమేష్ కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. అతను మొదట మేస్త్రీగా పనిచేశాడు, అనగా తాపీ మేస్త్రి. తర్వాత కొన్ని సంవత్సరాలకు సూపర్వైజర్ అయ్యాడు. ఇప్పుడు అతను విజయవంతమైన కాంట్రాక్టర్ కావాలని కోరుకుంటున్నాడు. కాంట్రాక్టర్గా మారే ఈ ప్రయాణంలో రమేష్ ఏం చేయాలి మరియు ఏమి గుర్తుంచుకోవాలి? రండి తెలియజేద్దాం. సరైన పనిని ఎంచుకోవడం. నిర్మాణ రంగంలో స్ట్రక్చర్ వర్క్, ఫినిషింగ్ వర్క్ లాంటివి ముఖ్యమైన కాంట్రాక్ట్ పనులు. వాటికి సంబంధించిన ఇతర కాంట్రాక్ట్ పనులు కూడా ఉంటాయి. అవి తాపి పని, డ్రైవాల్, ఫాల్ సీలింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మొదలైనవి. ముందుగా వీటిలో మీరు చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవాలి. ప్రాజెక్ట్ రూపురేఖలు. సమర్థుడైన కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ను ప్రారంభించే ముందు సైట్కు వెళ్ళి ఏ పనులు చేయాలి మరియు దానికోసం అవసరమైన డబ్బు, మెటీరియల్, కార్మికులు మొదలైన వనరులను అంచనా వేసి తదనుగుణంగా ప్రాజెక్టు యొక్క రూపురేఖలు ఏర్పరచుకుంటాడు. నైపుణ్యం కలిగిన టీం ఎంపిక. ఒక కాంట్రాక్టర్ విజయం తన వెనుక ఉన్న టీంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పనివారిని ఎంచుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణంలో వేర్వేరు పనులు ఒకే సమయంలో జరుగుతుంటాయి. ఆ పనులను దృష్టిలో ఉంచుకొని మీ టీంలో సమర్థులైన పనివారిని, అంటే ఎవరైతే జాగ్రత్తగా సరైన సమయానికి పని పూర్తి చేయగలరో వారిని ఎంచుకోవాలి. కార్మికులతో సరైన ప్రవర్తన. కాంట్రాక్టర్కు ముఖ్యమైనది తన కార్మికుల నమ్మకాన్ని పొందడం. కాబట్టి కాంట్రాక్టర్ కార్మికుల హితవు, క్షేమం జాగ్రత్తగా చూసుకోవాలి. సమయానికి వేతనం చెల్లించడం, సైట్లో వారి భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం, అవసరమైతే సెలవు ఇవ్వడం మొదలైనవి చేయడం ద్వారా వారి నమ్మకాన్ని పొందవచ్చు. క్లయింట్తో మంచి సంబంధం. ఈరోజు మీరు మీ పనిని మంచిగా సమర్థవంతంగా చేస్తే రేపు మీకు ఇంకొక పని లేదా కాంట్రాక్ట్ వస్తుంది. కాబట్టి క్లయింట్తో ఉన్న సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. తద్వారా మీకు ఇప్పటికీ మరెప్పటికీ మీ దగ్గరకు వచ్చే పనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. రమేష్ ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక మంచి సమర్థవంతమైన కాంట్రాక్టర్ అవ్వడానికి అడుగులు ముందుకు వేశాడు. మీరు కూడా ఒక సమర్థవంతమైన కాంట్రాక్టర్ అవ్వాలంటే ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని అమలుపరచండి.